గుడివాడలో సీఎం జగన్ మేమంతా సిద్ధం సభ సూపర్ హిట్. జనసముద్రమైన నాగవరప్పాడు రోడ్లు. అరిపిరాల నుండి గుడివాడ వరకు దారి పొడవునా వెలుగులా వచ్చిన ప్రజలు. అడుగడుగునా సీఎం జగన్కు ఘన స్వాగతం పలికిన ప్రజానికం. కిక్కిరిసిన జనంతో నిండిపోయిన సభా ప్రాంగణంలో సభికులను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం జగన్. ఎమ్మెల్యే కొడాలి నాని తనపై ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల్లో పెత్తందారుడు ఓటమి తప్పదు. సీఎం జగన్ మరో 50 రోజుల్లో జగన్ సీఎం అవుతారు. చంద్రబాబును ప్రజలు పాతాళానికి తొక్కుతారు. ఎమ్మెల్యే కొడాలి నాని. గుడివాడ నాగవరప్పాడులో మేమంతా సిద్ధం బస్సు యాత్ర దిగ్విజయంగా జరిగింది. వేలాది మంది ప్రజానీకంతో సభా ప్రాంగణం క్రిక్కిరిసిపోయింది. సభా వేదిక నిండిపోవడంతో నాగవరప్పాడు రోడ్లన్నీ సభకు వచ్చిన జనంతో నిండిపోయాయి. తొలుత గన్నవరం నుండి గుడివాడ సరిహద్దు అరిపిరాల మీదుగా గుడివాడ నియోజకవర్గంలోకి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రవేశించింది. పుట్టగుంట మీదుగా సాగిన బస్సు యాత్ర జొన్నపాడులో సీఎం జగన్ బ్రేక్ తీసుకున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు సభా వేదిక వద్దకు సీఎం జగన్ బస్సు యాత్ర చేరుకుంది. అరిపిరాల నుండి గుడివాడ సభా ప్రాంగణం వరకు దారి పొడవునా వెలుగులా వచ్చిన ప్రజానీకం సీఎం జగన్కు అపూర్వ స్వాగతం పలికారు. సభా వేదిక వచ్చిన తరువాత సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేశారు. తొలుత ఎమ్మెల్యే కొడాలి నాని ప్రసంగించారు. మనందరి నమ్మకం సీఎం జగన్. నిన్న జరగాల్సిన సభ వాయిదా పడిన ఇంత ఘనంగా సభకు జనం రావడం, సీఎంను ఆశీర్వదించడానికి వేలాది మంది రావడం ఎంతో సంతోషంగా ఉందని కొడాలి నాని అన్నారు. స్కూలుకు వెళ్లే పిల్లల దగ్గర నుండి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరి అవసరాన్ని తీరుస్తున్న ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నారు. గ్రామ గ్రామాన వార్డున సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజలకు అందాల్సిన సౌకర్యాలను దళారులు లేకుండా ప్రజల ముందుకు పాలన తెచ్చి గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చిన గొప్ప నాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు. రాష్ట్రంలోని అనేక మంది నిరుపేదలను కాపాడిన వ్యక్తి డాక్టర్ వైఎస్ఆర్ అయితే ఆయన చూపిన దారి కన్నా 4 అడుగుల ముందుకు వేసిన సీఎం జగన్ ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారని కొడాలి నాని అన్నారు. సీఎం జగన్ను ఎదుర్కోలేక చంద్రబాబు మాయా కూటమి కట్టాడని విమర్శించారు. సిద్ధం సభల ద్వారా జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక, రాజకీయంగా ఎదుర్కోలేక చవటలా దద్దమ్మలా వెనక నుంచి జగన్మోహన్ రెడ్డిని భౌతికంగా తొలగించాలని అనే ఉద్దేశంతో అర్ధరాత్రి విజయవాడలో దాడి జరిగిందని కొడాలి నాని ఆరోపించారు. సీఎం జగన్కు దేవుడు దీవెనలు, ప్రజలు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ఆయన బయటపడ్డారని కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబు కాదు కదా ఆయన తండ్రి ఖర్జూర నాయుడు వచ్చినా జగన్ను ఏమీ చేయలేరని కొడాలి నాని అన్నారు. మంచి చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న లక్ష్యంతో ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా చెరగని చిరునవ్వుతో ప్రజల కోసం సీఎం జగన్ అహర్నిశలు కష్టపడుతున్నారని ఎమ్మెల్యే నాని కొనియాడారు. స్వార్థపరుడైన చంద్రబాబును పాతాళానికి తొక్కి సీఎం జగన్కు పట్టం కట్టాలని ప్రజానీకానికి ఎమ్మెల్యే కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ మాట్లాడుతుండగా దద్దరిల్లిన సభా ప్రాంగణం. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల్లో పెత్తందారుల ఓటమి తప్పదు అని హెచ్చరించారు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చుక్కు చెదరదన్న ఆయన ఈ స్థాయికి వారు దిగజారారు అంటే మనం విజయానికి దగ్గరగా, వాళ్ళు విజయానికి దూరంగా ఉన్నారని అర్థం చేసుకోవాలన్నారు. ఈ తాటాకు చప్పళ్లకు జగన్ అదరడు బెదరడు అని స్పష్టం చేశారు. సీఎం జగన్ నా నుదుటి మీద వారు చేసిన గాయం కంట్లో తగలలేదు అంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ రాశాడని పేర్కొన్నారు. నా నుదుటిపై గాయంలో 10 రోజుల్లో మానుతుంది. కానీ చంద్రబాబు పాలనలో చేసిన గాయాలు, మోసాలు ప్రజలు ఎన్నటికీ మర్చిపోరన్నారు. గాయపరచడం, కుట్రలు చేయడం చంద్రబాబు నైజంగా చెప్పుకొచ్చిన ఆయన ప్రజలకు మంచి చేయడం నా నైజం అని స్పష్టం చేశారు. ఇక కృష్ణా జిల్లాలో ప్రజల సముద్రం మే 13న జరగనున్న మహాసంగ్రామంలో మంచి వైపు నిలబడిన సముద్రం ఇది అని అభివర్ణించారు. పెత్తందారులతో యుద్ధానికి అందరూ సిద్ధంగా